జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మనతో మాట్లాడడానికి మర్రి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఏం చెప్తున్నారు ఓటర్లు? ఎట్లా ఓటర్లను ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు? మేము అడగడం కంటే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. ఉప ఎన్నిక వచ్చింది కదా, మీ ఓటు ఎటువంటి క్లియర్. సర్కార్కి అయితే ఏం సార్ ఎట్లా ఇస్తాము? వాళ్ళు చెప్పిన ఏ ఒక పని చేసినని మేము వేయాలి. నీళ్ళు కేసీఆర్ ఫ్రీకి ఇస్తే వీళ్ళు బిల్లులు పంపిస్తున్నారు. వాడలన్నీ శుభ్రంగా ఉంటుండే గోపీనాథ్ ఉన్నప్పుడు మొత్తం ఎక్కడ చెత్త అక్కడ వేరకపోతుంది. కరెంటు సక్రమంగా వస్తలేదు. వాళ్ళు ఇస్తామన్న పెన్షన్లు ఇస్తలేరు. ఉపాధులు కరువైపోయినాయి. ఆటో వాళ్ళేమో మాకు జీవితమే దుర్లభం అయిపోయింది. ఫ్రీ బస్ నుంచి ఆటోలకు మాకేం నడుస్తలేదు. ఇక్కడంతా చిన్న చిన్న వాళ్ళు రోజువారీ పని చేసుకొని పొట్ట నింపుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం బస్తీలల్లో అనేక మంది సినీ కార్మికులు ఉన్నారు. సినీ రంగంలో పనిచేసే వివిధ రకాల పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు. ఇలా అన్నిటి మీద ప్రభావం పడ్డట్లు మా రంగం మీద కూడా ప్రభావం పడ్డది. ఉపాధులు వెళ్తలేవు సార్, బతుకుదేరు వెళ్తలేదు అంటున్నాం. అంటే ఈ స్థితికి అంతా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ అనేటువంటి భావన ప్రజలకు బలంగా ఉంది. ఉన్న కాడ నుంచి మెరుగైన పరిస్థితికి పోలేక మెరుగైన పరిస్థితి ఆశించినాం మేము, కానీ దానికి భిన్నంగా అధోగతి అయిందనేటువంటి భావన ఉంది. అందుకని కాంగ్రెస్కి అయితే వేయము. గోపీనాథ్ మంచోడు ఉండే, మంచి మనిషి ఉండే, పని చేసేవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. మరి అకాల మరణమైంది కాబట్టి ఆయన భార్యకే వేస్తాం సార్ అన్నట్టు. మీరేమో గోపీనాథ్ బాగా చేశాడు, మంచి అభివృద్ధి చేశాడని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి ఏమో అసలు 10 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి జరగలేదు, పక్కనున్న షేర్లింగంపల్లి కానీ సనత్నగర్ కానీ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి కానీ అసలు జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి జరగలేదట. ఏం చెప్తారు మరి? ఆయన ఆ మాట కనుక ఆయన మాట్లాడి ఉంటే నిజంగా ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఇది ఆయన నియోజకవర్గంలో వస్తుంది. తర్వాత గత 10 ఏళ్ళు ఆయనే మంత్రిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి కేంద్ర మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి తమరు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి తమ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి ఒక శాసనసభ నియోజకవర్గ ఏరియా అభివృద్ధి కాలేదంటే మీరు కూడా బాధ్యత వహించాలి కదా. మీరెంతవరకు బాధ్యత వహిస్తున్నారు? సో అట్లా ఏది వస్తే అది మాట్లాడడం, ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం సబబు కాదు. ఇక్కడ జరిగింది ఏదైనా పని అంటే ఒక వాటర్ ట్యాంక్ కట్టించినా, సీసీ రోడ్లు వేసినా, మంచినీటి వసతి కల్పించినా, పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేసినా, పెన్షన్లు ఇప్పించినా, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించినా అది గోపీనాథే చేసిండు, పట్టుబట్టి చేసిండు. ఆయన ఆర్భాటాలకు పోలే, ప్రచారానికి పోలే, చాలా సాదాసీదాగా ప్రజలకు పనులు చేస్తూ ప్రజల నాలుకల మీద ఉన్నాడు. కాబట్టి అంతకుముందు పరిపాలన చేసిన 50 ఏళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ బాధ్యత తీసుకోదు. 10 ఏళ్ళు కేంద్రంలో ఉంటూ వస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోరు. పని చేసినటువంటి గోపీనాథ్ మీద మాత్రం అబద్ధాలు మోపుతారా? చేయలేదని. మీ శక్తి సరిపోవట్లేదా? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ట్రై చేస్తున్నాయి, అందుకే ఒక డమ్మీ క్యాండిడేట్ కూడా పెట్టారని చెప్పేసి బీజేపీ క్యాండిడేట్ కూడా చెప్తుంది. అందుకే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కొట్లాడడానికి మీ శక్తి ఏమైనా సరిపోవట్లేదు, అందుకే బీజేపీ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఏమన్నా? అంత వల్ల చౌకబారు ప్రచారం, ఇది స్థాయి లేని అపరిపక్వమైనటువంటి స్థాయి లేని ప్రచారం. బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నదే కేసీఆర్ ఓ రాజకీయ పార్టీని పెట్టి కేంద్రాన్ని ఢీకొన్నది భారతదేశంలో కేసీఆర్ కదండి. కాంగ్రెస్ చచ్చి చితికిల పడ్డనాడు మోడీ గారి మీద, నల్ల చట్టాల మీద మాట్లాడింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ మాట్లాడిండా? బీఆర్ఎస్ఏ కదా అసలు ఉన్నది. వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గనిపించాలి. కాంగ్రెస్ను ఓడించడానికి ఎవరితో జతకట్టక్కర్లేదు. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటుంది. తను వాగ్దాన భంగం చేసినటువంటి కాంగ్రెస్, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ తనను తాను ఓడించుకుంటే తప్ప తను ఎవరో పని కట్టుకొని ఓడియాల్సిన అవసరం లేదు. తర్వాత అసలు సిసలు కాంగ్రెస్ ఏదైతే ఉందో రాష్ట్రంలో అది చాలు కాంగ్రెస్ను ఓడియానికి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఓడియానికి అసలు సిసలు కాంగ్రెస్ చాలు. ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, అధికారంలో పార్టీని కాదనుకుని మీకు ఓట్లు ఎందుకు వేస్తారు? ఒకవేళ ఓట్లు వేస్తే మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రజలకు. అభివృద్ధి పార్టీల పరంగా ఉండదు, ప్రభుత్వాల పరంగా ఉంటుంది. ప్రభుత్వంలో విపక్ష పార్టీలు ఉంటాయి, అధికార పక్షం ఉంటుంది. ఏ నియోజకవర్గమైనా ఏ ఒక పాలసీ తీసుకుంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్గా అమలవుతుంది. పెన్షన్లు ఇస్తే, మంచినీళ్ళు వస్తేనంటే, మంచినీళ్ళు వస్తే నల్లాలల్లా కాంగ్రెస్ వాళ్ళకి పోయి బీజేపీ వాళ్ళకి పోయి బంద్ అయితే బీఆర్ఎస్ వాళ్ళకి బంద్ అవుతాయా? పెన్షన్లు వస్తే వీళ్ళకి బంద్ అవుతాయా? బుద్ధి లేని మాటలు కాకపోతే, అజ్ఞానమైనటువంటి మాటలు కాకపోతే. ఎన్నికకు ప్రతిపక్షం ఏంది, అధికార పక్షం ఏంది? అధికార పక్షం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా లేదా? నిలబెట్టుకుంటే మా మాటను నమ్మి ఓటేయండి అని అడగాలి, దమ్ముడు ధైర్యం ఉంటే. విపక్ష పార్టీ గతంలో ఏదైనా చేసి తప్పు చేసి ఉంటే తప్పుకు బాధ్యత వహించాలి. చేసిందే మేము, కనిపిస్తున్నదే మేము. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టు అని చెప్పేసి ఎంపీ రఘునందన్ చెప్తున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు, గత 10 ఏళ్లలో దోచుకున్న తప్ప చేసింది ఏం లేదని రఘునందన్ పదే చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? అందుకోసమే వాళ్ళకు రాష్ట్రంలో అధికారం కళ అనేటువంటిది అంటే వాళ్ళకి వేసిన ప్రతి ఓటు మోరలేసినట్లయినా ప్రజలు అది వాళ్ళకే వర్తిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు బీఆర్ఎస్ అభ్యర్థి గురించి? మెజార్టీతో గెలుస్తాం, పక్కా గెలుస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చాలా అఖండమైన బంపర్ మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు మాకే చెప్తున్నారు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ముందుకు పోవాలి కానీ అభివృద్ధి వెనక్కి జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలామంది రికార్డ్ కానీ డొక్కాడని సినీ కార్మికులు కానీ ఇట్లా చాలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తున్నారు. పార్టీ విజయం కంపల్సరీ డిసైడ్ చేశారు. సో ప్రజలు కూడా చెప్తున్నారు పదే 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీలకు సంబంధించి కానీ అటు మోసాలకు సంబంధించి కానీ ప్రజలు కానీ అటు ఓటర్లు కానీ ఏకరువు పెడుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే అటు బీజేపీ చేస్తున్న ఆరోపణలు కూడా నిజంగా చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదంటున్న కిషన్ రెడ్డి మరి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి మీ కాన్స్టిట్యున్సీకి ఏం చేశారో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో రఘునందన్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీ పార్టీకి వేసిన ఓట్లన్నీ మోరీలో వేసినట్టేనా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం అయితే ఖాయమైపోయిందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రచారం సంబంధించి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.